హలో వెల్కమ్ బ్యాక్ గైస్. చాలా రోజుల తర్వాత, 1 వీక్ తర్వాత తిరిగి వచ్చాం. సో ఈ వీక్ టాపిక్ ఏంటంటే అడల్ట్ ఫ్రెండ్షిప్స్ గురించి, ఇన్ ద సెన్స్ లైక్ అడల్ట్స్ అయ్యాక ఫ్రెండ్షిప్స్ గురించి అనమాట. సో దాని గురించి మాట్లాడదామని ఇవాళ మన చీఫ్ గెస్ట్ యాజ్ యూజువల్ రెస్మి వచ్చేసింది. సో హాయ్ రెస్మి, హౌ ఆర్ యూ? హౌ వాజ్ యువర్ వీక్? Hi, I'm good. How are you? My week was crazy. How was yours? మై వీక్ వాజ్ టు, సో ఏమంటాం, పొటాటో. ఓకే, సో టాపిక్ యాజ్ యూజువల్ చెప్పినట్టు లైక్ పెద్ద అయ్యాక చాలా ఫ్రెండ్షిప్స్ మారిపోతాయి. అండ్ మన చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్షిప్స్, ద వే వీ మీట్ పీపుల్, అంటే ద ఈజ్ ఆఫ్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ కీప్స్ చేంజింగ్ వెన్ యూ గ్రో. సో దాని గురించి మాట్లాడదాం. లైక్ హౌ హౌ విల్ ద సిచ్యువేషన్స్ చేంజ్, అండ్ చేంజ్ అయ్యాక లైక్ హౌ షుడ్ యూ హ్యాండిల్ దట్. లైక్ ఎందుకంటే లైక్ చాలాసార్లు మన చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్స్ మైట్ నాట్ బీ ద సేమ్ యాజ్ దే వర్ వెన్ యూ ఆర్ యంగ్. నువ్వు పెద్ద అయ్యాక లైక్ యువర్ ప్రయారిటీస్ చేంజ్, యువర్ గోల్స్ చేంజ్ అండ్ సో మెనీ థింగ్స్. సో ఇవన్నీ మారుతున్నప్పుడు మన ఫ్రెండ్షిప్స్ కూడా ఆబ్వియస్లీ మారుతాయి. సో దీని గురించి మాట్లాడదాం. హౌ షుడ్ సమ్వన్ ఇన్ దేర్ 20s or 30s వాళ్ళ ఫ్రెండ్షిప్స్ని ఎలా అంటాం యాక్సెప్ట్ చేయాలి ఆర్ ఎంబ్రేస్ చేయాలి అనేసి మాట్లాడదాం. So yeah, what do you have to say about this? Yes, I think I completely agree for what you have said, because friendships are చాలా ఒక important relationship in all of our lives. And మనం చిన్నప్పటి నుంచి, like you mentioned, చిన్నప్పుడు చాలా ఈజీ ఉంటుంది మన ఫ్రెండ్స్ మీట్ అవడానికి, or even to make friends it's very easier because we don't have anything in our heads, right? Like it's just our time of friendship is the I think more than parents of మన friends are చాలా important, అంత క్లోజ్ బాండ్ ఉంటుంది మనకి వాళ్ళతో. బట్ దెన్ ఐ థింక్ మనం కొంచెం as we grow we will learn so many things. We will have different ఏమంటారు dynamics with friends also. దాని వల్ల we will also learn certain things about how to make friends when we grow, right? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు we have certain kind of friends. We will have work friends. Again, when we come back in our personal space, we have certain kind of friends. So I think మనం every area we enter into, we will make new people, we'll meet new people, and then friends and చెప్పడానికి I think it will take some time for all of us depending on our personalities. Like suppose if you are an extrovert, like it's really easy to make friends and meet often. But I think if someone's an introvert, I think for them it'll take really some more time to gel up and actually consider someone as a friend, right? Yes, and also when we come to a new place or a new country altogether, it is because we leave all our core friends away and then we come. And మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ మనం చాలా ఎక్స్పీరియన్సెస్ తో వస్తాము. we live in a certain way, we have been in a certain way with our friends. సడన్ గా మన ఫ్రెండ్స్ న్యూ పీపుల్ కలిసినప్పుడు టు మేక్ అ గ్యాంగ్ లైక్ దట్, ఇట్ ఇస్ డిఫికల్ట్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక సర్టెన్ ఇదిలో దాని గురించి తర్వాత మాట్లాడదాం. లైక్ పెద్ద అయ్యాక ఎలాగా ఫ్రెండ్స్ చేసుకోవాలి ఆర్ ఫ్రెండ్స్ అవుతారు అనే కాన్సెప్ట్ గురించి. లెట్స్ టాక్ అబౌట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో లైక్ చిన్నప్పుడు హౌ వాజ్ యువర్ డైనమిక్? లైక్ వర్ యు అ పర్సన్ విత్ మెనీ ఫ్రెండ్స్ని చేసుకోవడం ఈజీయేనా టు టాక్ టు పీపుల్ అండ్ టు బీ అమాంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్? వర్ యూ లైక్ దాట్ ఆర్ లేదు నో ఐఎమ్ వెరీ మచ్ ఆన్ మై ఓన్, అంత క్లోజ్ కాదు ఎవరితోని, అలా ఉండేనా? I think I'm very easy to mingle with, and I consider myself having an extrovert personality. So చాలా ఈజీ ఉండే ఫ్రెండ్స్ అవ్వడానికి. బట్ అగైన్ అట్లీస్ట్ నా వరకు అయితే నేను అందరితో మాట్లాడినా, ఐ మింగిల్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, మీట్ పీపుల్ ఆఫన్. బట్ దెన్ there is an inner circle and outer circle, I feel like we all say that, right? So అలా నాకు ఉంది నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నేను చిన్నప్పటి నుంచి set of girls, I was very close with them, and we are still in touch. And అలా లైక్ అంటే నేను లైక్ నా 10th నుంచి స్టార్ట్ చేస్తే లైక్ 10th వరకు ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మళ్ళీ ఇంటర్మీడియట్ కి వెళ్ళాక ఐ గాట్ ఫ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ డిగ్రీకి వెళ్ళాక అలా ఫ్రెండ్స్. సో అలా ఒక్కొక్క స్టేజ్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. దో ఐ టాక్ టు ఎవ్రీవన్, స్టిల్ నా క్లోజ్ అంటూ లైక్ ఐ ఓన్లీ ఫ్యూ పీపుల్, రైట్? సో అలా నాకు ఉన్నారు. అండ్ దెన్ ఐ స్టిల్ ఐఎమ్ ఇన్ కాంటాక్ట్ విత్ 90% of them. Yeah.
90%. whatever. Contact in the sense, in what way? Contact in the sense, again, not in the way where we meet, because ఇప్పుడు నేను ఉండే circumstances లో నేను అంత రెగ్యులర్ గా మీట్ అవ్వలేను, because I'm in a different place altogether. But regular in touch with WhatsApp, like, to know how they are doing, how I'm doing, only that area, but not as a ఏమంటారు, not on a daily basis, like, నా విషయాలు ఏమవుతాయి అవన్నీ కాదు. It's just only to say, to check on them, like how they're doing, is everything okay, అంతే. అలా. సో అంతవరకు అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆ స్టేజ్ అలా ఉంది, బికాస్ రెగ్యులర్ గా మాట్లాడలేము కాబట్టి. ఆబ్వియస్లీ ఆ టచ్ ఇంతకు ముందు ఉండే అంత అయితే లేదు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో లైక్ ఇట్స్ జస్ట్ క్లియర్, లైక్ ఎలా ఉన్నావు, ఆల్ గుడ్, ఓకే, నేను ఇలా ఉన్నాను, లైక్ దట్, లైక్ మైల్ స్టోన్స్ చెప్పుకోవడం తప్ప నథింగ్ మేజర్ అలా. వాట్ అబౌట్ యూ? నేను లైక్ జస్ట్ లైక్ యూ సెడ్, లైక్ ఎవ్రీ స్టేజ్లోని డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ లక్కీలీ ఆర్ ఫార్చునేట్లీ ఐ షుడ్ సే దట్ నాకు స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేజ్లో చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారనమాట. అండ్ వాళ్ళతో లైక్ మనం లైక్ యూ స్పెండ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ విత్ ఈచ్ పర్సన్ ఆర్ లైక్ ఈచ్ గ్రూప్, అండ్ వాళ్ళతో సెపరేట్ డైనమిక్ వస్తుంది. స్కూల్ ఫ్రెండ్స్తో అయితే ఇలా ఉంటాం, ఇంటర్ ఫ్రెండ్స్ అయితే ఇలాగా, కాలేజ్ ఫ్రెండ్స్ అయితే ఇలాగా. సో లైక్ అట్ ఈచ్ పాయింట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ దొరికారు, అండ్ వాళ్ళతో మంచి డైనమిక్ ఏర్పడింది, అండ్ మంచి మెమరీస్ అండ్ అవన్నీ ఉన్నాయి. బట్ ఐ ఫీల్ లైక్ ఏమో నా స్టైల్ ఆఫ్ లివింగ్ ఆర్ మై ఫిలాసఫీస్, లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో అక్కడ వాళ్ళతో ఎక్కువ ఎంగేజ్ అవుతూ ఉంటాను అనమాట. లైక్ కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ చెప్తా ఉంటాను, లైక్ మనం ఇంతకుముందు బాగా క్లోజ్ కదా, ఇప్పుడు మనం అంత మాట్లాడుకోవట్లేదు ఇది అని చెప్తాం. నువ్వు ఎందుకురా మెసేజ్ చేయవు, నువ్వు ఎందుకురా కాల్ చేయవు ఇది అని చెప్పేసి ఒకడు ఉన్నాడు మెయిన్గా, ఆడికి తెలిసింది. సో ఆడు ఇలా చెప్పినప్పుడు అనిపిస్తుంది అనమాట, లైక్ హాఫ్ ఆఫ్ ద టైం నా ఎక్స్ప్లెనేషన్ ఆర్ జస్టిఫికేషన్ ఏంటంటే, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా మైండ్ ప్రీ ఆక్యుపైడ్ అయి ఉంటుంది అనమాట. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ హియర్, ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎక్కువ ఎంగేజ్ అవ్వడం, వాళ్ళతో కలవడం, ఇది అది అని. అండ్ నాట్ దట్ వేరే వాళ్ళని మర్చిపోయాను ఆర్ వాళ్ళని వదిలేసి మనం ముందుకు వెళ్ళిపోయాం, అలా కాదు. కానీ లైక్ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ సర్టెన్ ప్లేస్, అంటే మళ్ళీ అలా కూడా అనుకోవచ్చు, లైక్ ఏంటి అంటే ఇప్పుడు వైజాగ్లో లేననుకో, సో మళ్ళీ తిరిగి వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ వైజాగ్ వచ్చినప్పుడే మనతో మాట్లాడతాడు, వైజాగ్ వచ్చినప్పుడే మనల్ని కలుస్తాడు, ఇది అది అని మైండ్లో అనుకుంటారు కదా. సో అలా కాకుండా ఇట్ ఈస్ బట్ ఒక సర్టెన్ టైంలో అలా అవుతుంది అంతే. సో నేను మూవ్ అయిపోయిన లైక్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతే ఆ ప్లేస్లో ఫ్రెండ్స్తో అలా క్లోజ్ అవుతాను, అంతేగాని ఎవరిని మర్చిపోము ఆబ్వియస్లీ. బట్ వెన్ యూ గెట్ టైం మళ్ళీ కలిసి మాట్లాడడం, అండ్ మళ్ళీ ఒకసారి మాట్లాడితే ఆబ్వియస్లీ యుల్ నో దట్ నథింగ్ హెస్ చేంజ్డ్. సో అలా అనమాట. చిన్నప్పుడు ఫ్రెండ్స్ చేసుకోవడం బాగా ఈజీ అయింది, బట్ లేటర్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. లైక్ నువ్వు చెప్పినట్టు మనం విల్ గ్రో సో మచ్ దట్ విల్ హ్యావ్ అ సర్టెన్ కైండ్ ఆఫ్ లివింగ్. నేను ఇలా ఉండాలనుకుంటా, నేను ఇలాంటి పనులు చేయాలనుకుంటా, ఆర్ నైట్ ఎక్కువ టైం లైక్ ఐ వాంట్ టు బి అవుట్ సైడ్ మోర్, ఆర్ ఐ వాంట్ టు స్టే ఇన్. సో ఇలాగే నీకు తగ్గట్టు ఫ్రెండ్స్ దొరకడం ఆఫ్టర్ యూ గ్రో అప్ ఇస్ లిటిల్ బిట్ ట్రికీ అని చెప్పాలి. బికాజ్ మన వైబ్కి మ్యాచ్ అవ్వాలి. చిన్నప్పుడు అంటే మనం అవేం పట్టించుకునే వాళ్ళం కాదు, లైక్ ఎవరు పడితే వాళ్ళే, నీ క్లాస్ వాళ్ళ, పక్క క్లాస్ వాళ్ళ, ఇది అదే ఏం సంబంధం లేకుండా అందరూ మన ఫ్రెండ్సే. బట్ వన్స్ యూ గ్రో అప్, నీకు ఆ ఒక లైక్ యుల్ క్రియేట్ ఏమంటాం, ఒక షెల్ అనమాట. లైక్ ఆ షెల్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలి అంటే దే విల్ హ్యావ్ టు బీ ఈక్వల్లీ ఇన్ ఫ్రీక్వెన్సీ విత్ యూ అనమాట. సో ఇన్ దట్ వే it's a different ball game altogether. So yeah, ఇప్పుడు ఫర్ సపోజ్ సేమ్ ఇదే విషయం మనం మాట్లాడుకున్నట్టు, లైక్ వన్స్ యూ గ్రో అప్ మన డైనమిక్ ఆఫ్ how you keep in touch with your friends changes. So for suppose if people are there who are struggling to continue their friendships or sustain their friendships, వాళ్ళకి ఏం చేస్తే బెటర్ అని నీకు అనిపిస్తుంది? లైక్ వాట్ యూ థింక్ పీపుల్ షుడ్ డూ టు? సో లైక్ నువ్వు చెప్పినట్టు నువ్వు every few days you keep in touch with your friends ఇది అని చెప్పావు. సో లైక్ what do you do to sustain those friendships? See, I think friendship is always two sides undali. Only one person initiate cheyadam annadi every time it's again a challenging task for even for that one person, right? Because everyone is busy in their own lives. So ఆ time లో I think ఇప్పుడు ఒకరి ఇనిషియేషన్ తీసుకుంటున్నప్పుడు అవతల పర్సన్ అంతే రెస్పాన్సిబుల్ గా ఉంటే ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను, అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆర్ వాళ్ళకి టైం లేకపోయినప్పుడు ఆబ్వియస్లీ మనం సెట్ అవ్వదు. సో ఐ థింక్ అట్లీస్ట్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ నేను మాట్లాడాలనుకున్న వాళ్ళందరూ నాకు అవైలబుల్ ఉంటారు. అండ్ దెన్ ఐ అట్లీస్ట్ మేక్ అ పాయింట్ దట్ with me, like bi-weekly I talk to them, and depending on the things which is happening around me, like I want to share something.
So I really want to text them either by at least bi-weekly calls will be there, or by text, weekly ones are there where this is what, and then sometimes Google also shares memories kada, so then I also keep sharing with them, like this is how we are like 5 years ago, 6 years ago. Again, you just think about those memories and those good old days and then I think you half again the catch time up with episode Google or the వల్ల other. చాలా మెమరీస్ తెలిసాయి. Of course, yeah. So I think Dan Valla, you will always be in touch, and also it depends. Sometimes you know what, even it is we are the person, like someone is trying to contact to us, and then they want to talk or continue whatever it is. ఆ టైంలో మనం మేబీ మనకుండే సర్కమ్స్టాన్సెస్ లో we may not give the full time like how we used to give ఒకప్పుడు, రైట్? ఆ టైంలో ఐ థింక్ we all should understand one thing, that everyone is busy, and then మనం కలెక్టివ్ గా ఒక పాయింట్ కి వచ్చి ఓకే అండర్స్టాండింగ్ కి యూ హ్యావ్ టు ఈ టైం అయితే ఐ కెన్ గివ్ ద టైమ్ ఫర్ యూ టు టాక్, అలా పెట్టుకొని రావాలి. బికాస్ ఒకసారి ఫోన్ చేసిన 2-3 సార్లు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తాడు, ఇంకెందుకు నేను చేసిన వేస్ట్ ఇలా అని అనుకుని ఉంటే నేను ఎప్పటికీ ముందుకు వెళ్ళను. బికాస్ అందరూ బిజీ. ఇప్పుడు నువ్వు బిజీ ఉండే టైం నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదు. ఐ కాంట్ సే కీప్ థింకింగ్ లైక్ దట్ బికాస్ యూఆర్ అడల్ట్స్ రైట్ నౌ, అండ్ మనందరికీ ప్రయారిటీస్ వేరే ఉంటాయి ఒక సర్టెన్ టైం. డజంట్ మీన్ దట్ లైక్ యూ సెడ్ మేము మర్చిపోయామనో ఇగ్నోర్ చేస్తున్నామనో కాదు. సో I think ఒక అండర్స్టాండింగ్ ఉన్నది అంటే if you are that mature enough to understand that okay, everyone is busy in their own lives and you have to give them that space, I think friendships will sustain. No matter you are in different locations, it will sustain for many years. Yeah. I think నువ్వు బాగా సమ్మరైజ్ చేసావు. లైక్ I also have the same thing where sometimes it is not possible for you to constantly keep in touch. So we just because like once we are adults మనం అండర్స్టాండింగ్ లోకి వచ్చేయాలి దట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ఆర్ టాక్ ఆర్ లైక్ బీ ఇన్ కాన్స్టెంట్ టచ్ లైక్ బిఫోర్. ఇంత ముందు అంటే మనం లైక్ రోజు కాలేజ్లో కలవడం, స్కూల్లో కలవడం, అలాగా వీ హ్యావ్ దట్ హ్యాబిట్. బట్ ఆఫ్టర్ సర్టెన్ టైం మనకి ఎవ్రీడే ఫిజికల్ మీటింగ్ లేనప్పుడు సమ్టైమ్స్ ఇట్ జస్ట్ పాసెస్ అవే లైక్ ఆ మూమెంట్. సో వన్స్ ఇన్ అ వైల్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి షేర్ చేసుకున్నప్పుడు ఇన్ దట్ వే we are always in touch, like even though we are actually not, but in some way adoka kind of remembrance. దాని గురించి ఒకటి చదివా అనమాట. లైక్ పీపుల్ కీప్ సెండింగ్ రీల్స్ అండ్ ఆల్ కదా. సో ఇట్ ఈస్ దాని ఒక ఫినామినన్, ఇట్స్ కాల్డ్ పెబ్లింగ్ అంట. పెబ్లింగ్. సో యూ కీప్ సెండింగ్ పీపుల్ న్యూ స్టఫ్ ఆర్ సంథింగ్ టు లాఫ్ ఆర్ సంథింగ్ టు understand, something to remember our old days. So our process is called pebbling. In a it is said that when you share these kind of good moments with people, that means you are remembering them anamata. So of course, so you are remembering them in some right. And we also know sometimes మనం meme చూసినప్పుడు it will relate to one person, exactly. Like even though we don't talk to them every time, and then you just share it with them, and then they're like and then మనం ఇది చేసాం కదా, ఇది exactly. So our relatability కోసమైనా like we do keep in touch, especially with Instagram. That's a really good thing. So అలాగే మనం in some or the other way, once in a while when you get chance, try to just be in the other person's mind లాగా అలాగా. అండ్ ఇన్స్టాగ్రామ్ వల్ల అది అవుతుంది. అండ్ వెన్ యు ఆర్ ఫిజికలీ ఏబుల్ టు మీట్ అవి కూడా చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఆఫ్ కోర్స్ మనం అది ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ as well. సో అంతవరకు వెళ్ళద్దు. అండ్ నౌ విల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విచ్ ఈజ్ అవర్ రికమెండేషన్ సెగ్మెంట్. సో వాట్ యు హ్యావ్? Something related to the topic, you can go with a book or a movie or a short film or whatever. I think you should start first and let me just think. Okay. So I'll talk about one of my favorite movies, which is Zindagi Na Milegi Dobara. That movie is basically about adult friendships, how you sometimes forget what you've done in the past, and then you get a chance to meet your friends, and then you get to experience all the things that you did before. So in one way, that movie has given a lot of memories to so many people and has made so many people go to Spain, do all kinds of shit in Spain. So so Zindagi Na Milegi Dobara is like wonderfully written movie by Zoya Akhtar, and like it also like it just tells whatever we were talking just now, like అన్నిసార్లు అన్ని అవ్వవు, but when your close friends are with you, you get to face your
struggles or fears, and then you'll enjoy life in a different way. So as much as you know that friends are very important part of your life, and those moments should come. Like it's in the movie they show that there are three friends from their childhood, but until they meet in Spain for that particular trip, they have so many past conflicts that will be resolved in the movie అన్నమాట. సో అలాగా ఆ మూమెంట్ వచ్చినప్పుడే అవన్నీ వర్క్ అవుతాయి అనేసి అలాగా ఆ మూవీ చెప్తుంది అబౌట్ ఫ్రెండ్షిప్. సో వాట్ యూ థింక్, వాట్ ఈస్ యోర్స్? Oh, so talking about friendships and all, I really like Ina Grant came Indi, one of the best movies about friendship in I'm not really sure which year it was released. 2018. We watched it theater and then in like 2018. Yes. Okay, nice. Yeah. So and it's directed by Tarun Bhaskar, and this movie is all about how two friends when they were as kids, like they did certain things, and then how they all want to accomplish a goal, and they talk about their insecurities and how as friends be a support and then try to overcome things like that. And it's really a fun movie to watch. You guys should watch it, and I'm sure most of the Telugu audience have watched that movie, and you might have related to that movie a lot. Chala manchi movie, and you can always do a rewatch also, and it is so fun. I really recommend that movie. Ina Grant came in. Yeah. ఓకే, సో ఐ థింక్ ఇంతటితో ఈ ఎపిసోడ్ మనం ఫినిష్ చేస్తున్నాం. బిఫోర్ క్లోజింగ్ యూ లైక్ టు టెల్, ఇంకా పాడ్కాస్ట్ నేమ్ ఫిక్స్ అవ్వలేదు, సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్స్. ఆల్సో టాక్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్ ఎక్స్పీరియన్స్, లైక్ మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా టచ్లో ఉంటారు, ఆర్ ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ అస్. కింద డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి పెడతా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ షేర్ అ బిగ్ స్టోరీ అండ్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. This is something new that we are starting, and if you are interested, please feel free to write about it, and if you want your name to be anonymous, we can keep it that way. And lastly, ఏమైనా సజెషన్స్ ఉంటే, న్యూ టాపిక్స్ ఏమైనా మాట్లాడాలంటే ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఆల్సో వీ గెట్ టు నో దట్ somebody is watching, somebody is listening to what we are saying. And సో రష్మి చెప్పినట్టు మీరు వింటే ఏంటి, వినకపోతే ఏంటి అని మాకు అనుకుంటే, లైక్ we'll just not care about all this, but I care, even though Resmi doesn't. So let's meet again next week with a new topic. And Yes. yeah, thank you very much for watching, and yeah, see you. Thank you so much, guys. Take care. Bye. Okay, bye.